అమ్మ. అమ్మ. ఏం చెప్తావు అమ్మ గురించి నీ లైఫ్‌లో? షీ ఈస్ ఎ సపోర్ట్. నా కొడుకు బావుండాలి, ఎదగాలి లైఫ్‌లో. మంచి లైఫ్ ఉండాలి. సో, సెటిల్ అవ్వాలి అని చెప్పి చాలా కోరుకుంటూ ఉంటుంది. అండ్ దానికి కావాల్సినట్టుగా వెనక నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ నేను ఒకవేళ షూటింగ్‌కి వెళ్ళాలి అన్నా గాని లేచి రెడీ చేయటం గాని అలాంటివి. సో, కొంచెం తనకి ఈ మధ్య ఒక 4, 5 ఇయర్స్‌గా హెల్త్ బాగుండటం లేకపోవడం వల్ల హ్మ్. నేను ఫోర్స్ చేయను. అంటే నీకు కుదిరింది చెయ్యి, కుదరకపోతే వదిలేసేయి. ఇప్పుడు నేను ఒకవేళ వచ్చేసేయాలి షూటింగ్ అంటే నేను పొద్దున్నే లేచి బయలుదేరి వచ్చేస్తా. నా కాఫీ నేను పెట్టేసుకొని బయలుదేరి వచ్చేస్తా. ఇట్స్ నాట్ దట్ లైక్ తను చేయగలిగితే చేస్తారు. హ్మ్. సో, చెయ్యాలని అనుకుంటా. బట్ నైట్ నేను షూట్ నుంచి ఇంటికెళ్ళేసరికి కూడా ఏదైనా కుక్ చేసి పెట్టడం. నేనంటా, "అమ్మ నేను నైట్ తినను" అంటే ఆవిడ ఏదో ఒకటి చేస్తారు. సో, కొంచెం ఆవిడ కోసం తినాల్సొస్తది. అలా ఇలా. హ్మ్. సో, నాన్న ఎప్పుడు చనిపోయారు? డ్యాడీ 2006 ఫిబ్రవరిలో చనిపోయారు. ఓకే. హార్ట్ అటాక్ వల్ల చనిపోయారనమాట. సో, సింగిల్ పేరెంట్ కష్టాలు చెప్పలేం. హ్మ్. మనం అంటే సింగిల్ నువ్వు పేరెంట్ అంటే మోర్ దాన్ మా మదర్ కంటే మా అక్క. హ్మ్. షీ వాస్ లైక్ మై సెకండ్ ఫాదర్. హ్మ్. మా అక్క లేకపోతే ఈ రోజున మేము ఉండేవాళ్ళం కాదు. అంటే తను ఫినాన్షియల్‌గా గూడా అంత సపోర్ట్ అక్కడ. ఫినాన్షియల్‌గా అంటే బేసికల్లీ మా ఫాదర్ బేసికల్లీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఎప్పుడూ కూడా లైఫ్‌ని సెక్యూర్ చేసి ఉంచుకోవాలి. అన్‌సర్టెనిటీలో బ్రతకూడదు. సో, మై ఫాదర్ వాస్ ఇన్ ఎ స్టేజ్ ఆఫ్ అన్‌సర్టెనిటీ. సో, ఆ టైంలో కొంచెం ఫ్యామిలీ పరంగాను, దీని పరంగాను కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయన్నమాట. ఫినాన్షియల్స్‌గాను క్రియేట్ అయినాయి. ఆ ప్రెషర్స్, ఆ స్ట్రెసెస్ వల్ల ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. హ్మ్. అండ్ ఆ తర్వాత మేము ఎవ్వరి మీద డిపెండ్ అవ్వదలుచుకోలేదు. సో, వి స్టూడ్ ఎ స్ట్రాంగ్ స్టాండ్. ఓకే.